బిగ్ బాస్ సీజన్ 8 లో నిఖిల్ యొక్క గొప్ప మనసు మరోసారి రుజువైంది లైవ్ లో. ఇక అసలు విషయానికి వచ్చేస్తే గౌతమ్ కి ప్రేరణకి చాలా పెద్ద గొడవ జరిగింది. ప్రేరణ ఎప్పుడు కూడా ఫుడ్ విషయంలో చాలా నీచంగా మాట్లాడుతూ ఉంటుంది హౌస్ మేట్స్ ని. ఈ విషయం మీకు నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, చాలా సందర్భాల్లో కూడా రుజువైంది. ఇక ఇందులో భాగంగా ప్రేరణ పొద్దున్నే గౌతమ్ మీద విరుచుకుపడింది. గౌతమ్ ఏం చేశాడంటే 10 గుడ్లలో నుంచి సగం 5 గుడ్లు తినేశాడంట. ఇక ఇదే విషయం ప్రేరణ మాట్లాడుతూ, అలా ఎలా తినేస్తావు, నీ ఒక్కడి సుఖమే చూసుకుంటే హౌస్ లో ఉన్న వాళ్ళు ఏమైపోతారు, సీతాఫలం కూడా అలాగంటి చేసావు, ఇప్పుడు కూడా గుడ్లు నువ్వే తినేస్తే మేమేమైపోవాలి అంటూ గౌతమ్ ని తిట్టేసింది ప్రేరణ. దీంతో గౌతమ్ మాట్లాడుతూ, ప్రేరణ నువ్వు చాలా ఎక్కువ మాటలు మాట్లాడుతున్నావు, అవి తగ్గించుకుంటే బాగుంటుంది, నాకు ఎక్కువగా ఇమ్యూనిటీ కావాల్సి వస్తుంది, దానివల్ల గుడ్లు సరిపోవట్లేదు, అందుకే నేను తింటున్నాను, దానికి ఏమైపోయింది, ఇంత ఇష్యూ చేయాల్సిన అవసరం ఏముంది అంటూ గౌతమ్ చెప్పుతున్నా సరే ప్రేరణ మాత్రం అస్సలు తగ్గట్లేదు గుడ్ల విషయంలో. ఇక అప్పుడే వచ్చిన నిఖిల్ ఏంటి గొడవ అని అడిగాడు. ఏం లేదు నిఖిల్, నాకైతే ప్రోటీన్ కి ఎక్కువ సరిపోవట్లేదు, అందుకే నేను 5 గుడ్లు తిన్నందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది ప్రేరణ అంటే, ఇందులో భాగంగా నిఖిల్ కలగ చేసుకొని, ప్రేరణ ఏదేమైనా సరే నువ్వు ఫుడ్ విషయంలో ఇంత రాదంతం చేయవలసిన అవసరం లేదు, తనకి ప్రోటీన్ కావాలి, ఎందుకంటే తను జిమ్ చేస్తూ ఉంటాడు కదా, సో నువ్వంతా ఎందుకు, అరే మాకు కూడా ఉంటే సరిపోతుంది కదంటూ చిన్నగా మాట్లాడితే సరిపోతుంది కదా అంటే, ఈలోగా ప్రేరణ మాట్లాడుతూ, అంత ఇదైతే నీ గుడ్లు ఇచ్చుకో, మా గుడ్లు తినద్దని చెప్పు అంటే, ఏ నేను ఇవ్వనని నీకు చెప్పనా గౌతమ్, ఈ రోజు నుంచి నాకు వచ్చిన ఈ 2 వారాలకి సరిపడా గుడ్లన్నీ నువ్వే తీసుకో, ఎవరిని అడుక్కోకుండా నీ ప్రోటీన్ నువ్వు బిల్ చేసుకో, ఏదేమైనా ప్రేరణ అద్దు ఆపు ఉంటుంది కానీ ఒక మనిషిని ఫుడ్ విషయంలో ఇంత నీచంగా మాట్లాడకూడదంటూ నిఖిల్ గుడ్లు అయితే గనక గౌతమ్ కి త్యాగం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏదేమైనా సరే నిఖిల్ మనసు సూపర్ అనే చెప్పాలి. నిజంగా ఫ్యామిలీ స్టార్ అని ట్యాగ్ ఇచ్చినందుకు హౌస్ లో ఫ్యామిలీ స్టార్ లాగే అందరి గురించి కూడా ఆలోచిస్తాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి మీకేమనిపించింది, ఎప్పుడైనా ఫుడ్ విషయంలో ప్రేరణ రూడ్ గానే ప్రవర్తిస్తుందా లేదా అనేది? ఇప్పుడు ఇది మీరు విన్న దాంట్లో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.